చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పున్నే వచ్చేసిన. చలో ఇక కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. పెండ్లి పిల్ల తల్లిదండ్రులు లేకుంటే పెండ్లి పిల్లగాని తల్లిదండ్రులైతే శ్రీమతి శ్రీ అని, పెండ్లి పిల్లగాడైతే చిరంజీవి, పెండ్లి పిల్ల అయితే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని లగ్గం కారట్ల పేర్లు కొట్టిస్తారు. అట్లనే శివపార్వతుల బొమ్మలు లేకుంటే సీతారాముల బొమ్మలు వినాయకుని బొమ్మలు కూడా ముద్రిస్తారు. కానీ చదువులు ఎక్కువైనా ఇప్పటోళ్లకు పెండ్లి పత్రికలలో మిస్టరు మిస్సు అని కొట్టిస్తారు. కొందరైతే శుభలేఖల మీద తెలుగు వాడకమే మానేసిండ్రు. దేవుళ్ళ బొమ్మలకు బదులు హీరోల బొమ్మలు లీడర్ల బొమ్మలు అచ్చయించుకుంటారు. అసంటోళ్ళంతా ఇగో గీ ఇంటోళ్లను చూసి నేర్చుకోవాలి. పెండ్లి కారెట్ల ముచ్చట్లు చెప్పి సుందరాకాండము గాయత్రి రామాయణ పుస్తకాలు సూంచుతారేంది అని అనుకునేరోళ్ళు అగో లోపల చూడుండ్రి, అవి పెండ్లి పత్రికలే. కోటవారి పరిణయ ఆహ్వానము. వారెవ్వా, పెండ్లి కారెట్లు ముద్రించుట్ల కూడా లేనిపోని సోకులు వాడే జనాలున్న ఈ కాలంలా ఎంత భక్తి కొద్దీ శుభలేఖలు అచ్చేయించిండ్రు చూడుండ్రి. సుందరాకాండము పుస్తకం పేరు మీద ఓ పెండ్లి పత్రిక, గాయత్రి రామాయణము పేరు మీద ఇంకో పెండ్లి పత్రిక. చూసేటందుకు ఎంత గొప్పగున్నదో గదా. కోట నాగరాణి రాజులు అనే దంపతుల కొడుకు పెండ్లి కారట్లు గివే. ఆగస్టు 6 తారీఖట లగ్గం. అగో ఆ శుభలేఖలు పట్టుకున్నాయనే ఇంటి పెద్ద. ఇంటింటికి తిరిగి పెండ్లి పత్రికలు వంచుతుంటే కారట్లు అందుకున్నోళ్ళ ఆనందం చూడాలిగా. పత్రికతో పాటు సుందరకాండ ఇవ్వడం చాలా సంతోషదాయకము. ప్లస్ ఇది మేము మా పిల్లలకు దీని గురించి చెప్తూ మేము కూడా చదువుకుంటూ మా పత్రికతో పాటు దీన్ని చదువుకుంటూ మా పిల్లలకు నేర్పి ఈ భవిష్యత్తులో ముందు ముందు మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కూడా మేము ఏదో కొత్త రకంగా ఇయ్యడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఎంత మంచి ముచ్చటో కదా. ఇక ఒక్క కొడుకు పెండ్లికే కాదొల్లో, 2 ఏళ్ల కిందట బిడ్డ లగ్గమైనప్పుడు సుతాం గిదే రీతిలా పెండ్లి పత్రికలను భగవద్గీత పుస్తకం రూపంలో అచ్చేయించిండట. ఫస్ట్ బిడ్డ పెళ్లి చేసినప్పుడు భగవద్గీత బుక్ ఇచ్చారు. దాని ద్వారా పబ్లిక్ అవగాహన అందరికీ వచ్చింది. ఇప్పుడు రామాయణం బుక్ చేంజ్ చేయడం వల్ల కొడుకు పెళ్లి కూడా అదే విధంగా ఇస్తున్నారు. అందరికీ మన హిందుత్వం పెరగాలని పెంచుకోవడానికి బాగా కృషితోని అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇన్నరా శుభలేఖలు అందుకున్నోళ్ళు ఎంత మెచ్చుకుంటున్నారో. ఇంతకీ లగ్గం కారెట్లు గీ తీరుగా కొట్టియాలని ఎందుకు దల్చిండో తెలుసునా కాక. అందరి లెక్కనే శుభలేఖలు వంచితే ఇయ్యాలుంటే రేపు పోతాయి. అదే గిట్ల భక్తి పుస్తకంలా అచ్చేయించితే కలకాలం గుర్తుగా దాసుకుంటారు. పిల్లలు పెద్దలు నేర్చుకుంటారు. అందుకే ఇసొంటి ఇగ్రం చేసిండట. గొప్ప ఆలోచనే. అన్నట్టు ఈ కాకొలది ఎక్కడో చెప్పలేదు గదా. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం. కాని ఆహ్వాన పత్రికలల్లా బంగారం బిల్లలు వెండి బిల్లలు పెట్టి గొప్పలకు పోయేటోళ్లున్న ఈ కాలంలా బంగారం అసొంటి మన సంస్కృతి సాంప్రదాయాలను నలుగురికి వంచుతున్న ఈ కాక ప్రయత్నం మెచ్చుకోదగదేనోల్లో. అసలే ఈ కాలం పిల్లలకు ఏం నేర్పుతలేరు అవ్వయ్యలు. ఇట్లనన్నా రామాయణం భగవద్గీత నేర్చుకుంటే అంతకంటే సంతోషమేమున్నది. చూస్తాండ్రు గదా పబ్లిక్. ఉడత భక్తిగా మీరు సుతం ఇట్లా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేటందుకు ఏదన్నా మంచి ఉపాయం చేయండ్రి. ఏమంటున్నాం, సరేనా?